చిక్కుండాలి అట్లా మాట్లాడుతుంది కేటీఆర్ కు ఒట్టిగా బుకాయించడానికి ఎందుకండి? నువ్వు ఎదుర్కో, నీకు దమ్ముంటే ఎదుర్కొని నువ్వు సమాధానం చెప్పు. చెప్తున్నారు 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినప్పటికీ కూడా విచారణకి వస్తాము, సహకరిస్తాము ఆయన ఇది కూడా చెప్పారు. ఒకవేళ అరెస్ట్ చేయొచ్చు గాక, అరెస్ట్ చేసినప్పటికీ కూడా ప్రశ్నించే మానము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని అని చెప్పి క్లియర్ కట్ చెప్తున్నారు. ఒక నిమిషం నర్సయ్య గౌడ్ గారు, ఏసీబీ ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ తెలియజేయడానికి. స్వామి, ఏంటి అక్కడ ప్రెసెంట్ కండిషన్ ఏంటి? ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ కార్యాలయం చేరుకున్నారు. అటు కేటీఆర్ కూడా విచారణకి హాజరయ్యారు, లోపలికి వెళ్ళినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? కేటీఆర్ ఏసీబీ కార్యాలయం లోపలికి వెళ్లారు, విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఏసీబీ ఆఫీసు విచారణకు వచ్చే ముందే తెలంగాణ భవన్ ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి, నేను ఈ కేసులో ఎక్కడ కూడా చట్ట వ్యతిరేకంగా పాల్పడలేదు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసమే, తెలంగాణలో ఈవీ పరిశ్రమను వైపు ప్రోత్సహించడం కోసం ఇలాంటి నిర్వహించామని చెప్పారు. తాను లైబ్రరీ ప్రశ్న కూడా తను సిద్ధమని చెప్పేసి స్పష్టం చేసినటువంటి కేటీఆర్ తనపైన 1000 కేసులు పెట్టుకున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మేము మానమని స్పష్టం చేసినటువంటి కేటీఆర్ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈసారి 3వసారి ఈ కేసు విచారణకు హాజరయ్యారు. కేసుకు సంబంధించి ఏసీబీ కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది. సీనియర్ అధికారులు ఏసీబీ డీజీ విజయ్ కుమార్ తో పాటు మరికొద్ది మంది అధికారులు ఈ విచారణ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాలు ఒకవైపు 2023 డిసెంబర్లోనే దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరంలో నిర్వహించినటువంటి ఫార్ములా ఏరియాస్ కు సంబంధించి ఆర్థిక అవకతవకలు పాల్పడ్డారని చెప్పేసి గతంలోనే కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన విచారణకు ఆదేశించారు. ఏసీబీ ఆధ్వర్యంలో విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏసీబీ వంజరాజ్ హెడ్ క్వార్టర్ లో విచారణ అయితే చేస్తున్నారు. గత జనవరి 6వ తేదీన ఆయన ఏసీబీ విచారణకు వచ్చినప్పుడు తనతో పాటు ఒక అడ్వకేట్ కు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరడంతో కూడా ఏసీబీ అధికారులు దాన్ని నిరాకరించారు. ఆ తర్వాత తాను బయటకు అధికారులతో వాగ్వాదం చేసి బయటకు వచ్చారు. ఆ తర్వాత హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి అడ్వకేట్ సమక్షంలో విచారణ కొనసాగించాలని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి అభ్యర్థనకు హైకోర్టు అంగీకరించింది. ఆ తర్వాత జనవరి 9వ తేదీన ఆయన ఏసీబీ విచారణకు తన అడ్వకేట్ తో పాటు హాజరయ్యారు. ఈ రోజు కూడా కేటీఆర్ తో పాటు ఆయన అడ్వకేట్ రామచంద్రరావు ఆయన వెంటనే లోపలికి ఆయన వెంట వెళ్లడం జరిగింది. లోపల విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో A1 గా ఉన్నటువంటి కేటీఆర్ తాను ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు. ఈ ఫార్ములా ఏరియాస్ కు సంబంధించిన విషయంలో ఒకవైపు పెద్ద ఎత్తున కూడా ఒకవైపు 44 కోట్ల రూపాయలు ఆర్బీఐ నిబంధనల వ్యతిరేకంగా ఆ సంస్థకు బదిలీ చేశారనే ఒక ఆరోపణ పైన విచారణ కొనసాగుతుంది. దానివల్ల ఆయనకు ఏమైనా లబ్ధి జరిగిందనే కోణంలో కూడా అధికారులు విచారించే అవకాశం కనబడుతుంది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఇప్పటికే ఈ రోజు కీలక పరిణామాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున కూడా స్పెక్యులేషన్స్ బయటకు వస్తున్నాయి. ఈ రోజు కేటీఆర్ ను అరెస్ట్ చూపిస్తారు అధికారులు. ఈ కేసు విచారణ ముగింపు దశకు చేరుకున్న సమయంలో ఈసారి ఆ విచారణ పూర్తయిన తర్వాత ఛార్జ్ షీట్ ను కూడా ఏసీబీ అధికారులు దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. వైపు ఈ ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ నేతృత్వంలో 5 సభ్యుల బృందం ఆయనను విచారణ కొనసాగిస్తుంది. వివిధ అంశాలను ప్రశ్నల ద్వారా ఆయన నుంచి రాబట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్మా ఏరియాస్ ద్వారా 54.89 కోట్లు దుర్వినియోగం జరిగిందన్నది కూడా విషయంలోనే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఒకవైపు ఈ గత నెల మే 28వ తేదీనే కేటీఆర్ ను విచారణకు రావాలని చెప్పేసి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన జూన్ 2వ తేదీన అమెరికాలో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఉన్నాయి, వాటికి హాజరు కావడం కోసం వెళ్తున్నానని చెప్పేసి కూడా కేటీఆర్ వారిని కోరడంతో కూడా మరో తేదీని వాయిదా వేసి ఈ రోజు రావడం కోసం ఏసీబీ అధికారులు ఆయనకు సూచించారు. ఈ రోజు కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి పెద్ద ఎత్తున కూడా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇక్కడికి విచారణకైతే హాజరయ్యారు. పోలీసులు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేసింది. దీంతో పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కేటీఆర్ కు సంఘీభావం తెలవడం కోసం వారంతా కూడా అక్కడికి వచ్చారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళంతా కూడా గుమిగూడారు. అక్కడి నుంచి ఎవరు కూడా ఇటువైపు రాకుండా ఉండడం కోసం పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ ను ఒకసారి విచారించినటువంటి అధికారులు అప్పుడు జనవరి 9వ తేదీన 6 గంటల పాటు ఆయన విచారణ కొనసాగించారు. ఈ కేసులో కొత్త అంశాలు ఏమైనా తెరపైకి వస్తాయని చెప్పేసి వాళ్ళంతా భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన విషయంలో కేసీఆర్
ప్రభుత్వ హయాంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు హెచ్ఎండిఏ సంబంధించి ఒకవైపు ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా అరవింద్ కుమార్ వ్యవహరించారు. ఒకవైపు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ ఏబి రెడ్డి కూడా వ్యవహరించారు. వీళ్ళిద్దరిపైన కూడా విచారణ కొనసాగింది. వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూల ఆధారంగా కేటీఆర్ తానే ఈ నిధులు విడుదల చేయాలి, అప్పుడు దీన్ని ప్రమోషన్లో భాగంగా ప్రమోటర్స్ వెనక్కి తగ్గడంతో కూడా రాష్ట్ర ప్రభుత్వమే ప్రమోటర్ గా మారి వారికి నిధులు ఇచ్చి ప్రమోట్ చేయడం కోసము ఈవీ పరిశ్రమను తెలంగాణలో ప్రోత్సహించడం కోసం ఫార్ములా ఏ కాజ్ రేసును మేము నిర్వహించామని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. దీనికి సంబంధించిన విషయంలో ఈ 54 కోట్ల రూపాయలు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వాటిని నేరుగా లండన్ లో ఉన్నటువంటి వారి కార్యాలయానికి బదిలీ చేశారు. ఈ బదిలీ అనేది చట్టవిరుద్ధం అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత సిట్టింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం భావించి దీని మీద ఏసీబీ విచారణకు ఆదేశించింది. దీనికి సంబంధించిన విషయంలో ఇప్పుడు విచారణ అయితే కొనసాగుతుంది. ఈ రోజు కేటీఆర్ కనుక అరెస్ట్ చేస్తే తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సిద్ధమై ఉన్నది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ ను అరెస్ట్ చేస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు కొంత సందిగ్ధంగా ఉంది. కేటీఆర్ కూడా తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఈ కేసు విచారణకు వచ్చే ముందు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన స్పష్టంగా చెప్పారు. తనను ఎన్నిసార్లు ఆయన అరెస్ట్ చేసుకొని ఎన్నిసార్లు పిలవండి, 1000 సార్లు పిలిచినా తన విచారణకు వస్తాను, చెప్పిందే స్పష్టంగా చెప్తాను, తాను లై డిటెక్టర్ పరీక్ష కూడా తన సిద్ధమని చెప్పేసి కేటీఆర్ స్పష్టం చేశారు. దీంతో ఈ రోజు జరుగుతున్నటువంటి విషయంలో తెలంగాణ భవన్ లోనే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావుతో పాటు అక్కడ మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, ఒకవైపు ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకత్వం అంతా కూడా తెలంగాణ భవన్ లోనే కూర్చుంది. జరిగిన పరిణామాలను ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కేటీఆర్ కనుక అరెస్ట్ చేస్తే తదుపరి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడి నుంచే వ్యూహరచన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు తెలంగాణ భవన్ పక్కనే ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఒకవైపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉంది. ఈరోజు మంత్రివర్గంలో కీలక అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కనబడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈరోజు కేటీఆర్ అరెస్టుకు సంసిద్ధం అవుతుందా, చేస్తుందా అనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ కనుక అరెస్ట్ చేస్తే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా హెచ్చరిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం బగ్గుమంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే అక్కడ మీడియాతో మాట్లాడుతూ చాలా మంది బీఆర్ఎస్ నేతలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పేసి కాలయాపనం చేయడం కోసమే, విషయాలను కూడా పక్కదారి పట్టించడం కోసమే ఒకవైపు కాళేశ్వరం కమిషన్ పేరుతోటి కేసీఆర్ ను, అదేవిధంగా ఇటు ఏసీబీ కేసుల పేరుతో కేటీఆర్ ను ఒకవైపు వేధిస్తుందనేది కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి విషయం. ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి విచారణలో ఒకవైపు ఎలాంటి కొత్త అంశాలు తెరపైకి వస్తాయని చెప్పి అందరూ భావిస్తున్నారు. ఈ రోజు మరిన్ని అంశాలు ఎక్కడ కేటీఆర్ కూడా తానే స్వయంగా ఈ నిధులు బదిలీ చేయాలని చెప్పి తానే అధికారులకు సూచించాను అని చెప్పేసి స్పష్టంగా కేటీఆర్ చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆయనకి లబ్ధి జరిగిందా, వైపు వెళ్ళినటువంటి నిధులు ఆయన అకౌంట్లోకి ఏమైనా వచ్చాయని కూడా ఆ కోణంలో కూడా ఒకవైపు విచారణ కొనసాగించే అవకాశం కనబడుతుంది. మొత్తానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా కేటీఆర్ విచారణ సందర్భంగా అత్యంత అలర్ట్ అయి ఉన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కనుక కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఒకవైపు ఏం చేయాలనే విషయానికి సంబంధించి వ్యూహరచన చేస్తూ ఉన్నారు. ఆశా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి. ఎస్, మనం చూస్తున్నాం మొత్తానికి అయితే ఈ రోజు ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే మనకు కనిపిస్తోంది. అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు. అదేవిధంగా ప్రెసెంట్ ఏసీబీ అధికారుల ముందు విచారణకు అయితే హాజరయ్యారు. కేటీఆర్ మూడోసారి విచారణకి వెళ్లారు. ఏం జరగబోతోంది, ఏ విధంగా ఉండబోతుంది, కేటీఆర్ కూడా ఇచ్చినటువంటి కామెంట్స్, నన్ను అరెస్ట్ కూడా చేయొచ్చు అంటే అరెస్ట్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు, ఏది జరిగినా సరే ముందుకెళ్తాం, ఒకసారి కాదు 100 సార్లు అయినా సరే అరెస్ట్ చేసినా మేము ముందుకెళ్తాం, తెలంగాణ సాధించడం కోసం కూడా మేము ముందుకెళ్లామని చెప్పి చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదైనప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితోనే ఈ విధంగా చేస్తోంది. కావాల్సినటువంటి హామీలు అమలు చేయడం లేదు, కానీ నిజం నిలకడమే తెలుస్తుంది. మాకు చట్టాల మీద, న్యాయాల మీద నమ్మకం ఉంది, ఎన్నిసార్లైనా విచారణకి వెళ్తామంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎస్ నర్సేగౌడ్ గారు, అరెస్ట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కేటీఆర్ నోటి నుంచి కూడా అది విన్నాము, నన్ను అరెస్ట్ కూడా చేయొచ్చు అంటూ కూడా మాట్లాడారు. ఏది చేసినా సరే మేము ప్రశ్నిస్తూనే ఉంటామని. ఏంటి మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే మీరు ఏమి అనుకుంటున్నారు, నిజంగానే ఈరోజు బిగ్ డే కాబోతుందా కేటీఆర్ని? కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. బీజేపీ కూడా మీరు ఏదైనా అంటే దానికి వత్తాసు పలుకుతుందంటూ కూడా చెప్పినటువంటి కామెంట్స్. కల్వకుంట్ల ఫ్యామిలీలో అనేక అవినీతి ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ. సో ఈ రోజు ఏదైనా దానికి పుల్ స్టాప్ పెట్టే ఛాన్స్ కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? ఏం జరగబోతుంది అనుకుంటున్నారు ఈ రోజు ఆఫ్టర్ విచారణ? కేటీఆర్ గారు వాళ్ళ శ్రేణులను అప్రమత్తం ఎప్పుడైనా పోయినసారి కూడా చేసిండు. అంతకుముందు ఫస్ట్ సారి విచారణకు వచ్చినప్పుడు, రెండోసారి విచారణకు వచ్చినప్పుడు, ఇప్పుడు కూడా సేమ్ అదే స్టైల్లో పోతా ఉన్నాడు. కానీ ఒక్క విషయం స్పష్టం చేయదలుచుకునేదంటే
మీరు గనుక విచారణకు మూడోసారి విచారణకు వచ్చారు కాబట్టి విచారణకు సహకరించకపోతే మాత్రం అరెస్ట్ ఉంటుంది. ఈయన ఎందుకంటే ఇప్పుడు స్పష్టంగా ఒక మామూలు వ్యక్తికి అర్థమయ్యే విధంగా వీళ్ళ తప్పులు బయటపడతా